అందరికీ నమస్కారం. ఆకాశవాణి 90 వసంతాలు నిండుతున్న సందర్భంలో నేను నా అనుభవాలు, పాత లలిత గీతాలు మీతో పంచుకుంటున్న ఈ కార్యక్రమానికి మరోసారి స్వాగతం. దాసిగా నుంటకైన తగనా, దాసిగా నుంటకైన తగన, ప్రాణేశ దేవదాసిగా నుంటకైన తగన, ప్రాణేశ దేవదాసిగా నుంటకైన తగన, ప్రాణేశ దేవదాసిగా నుంటకైన తగన, ప్రాణేశ దేవదాసిగా నుంటకైన తగనా. పాదములు నొచ్చినంత పట్టుటకైనను తగనా, పాదములు నొచ్చినంత పట్టుటకైనను తగనా, తలపై నీ పాదధూళి దాల్చుటకైనను తగనా, తలపై నీ పాదధూళి దాల్చుటకైనను తగన, దాసిగా నుంటకైన తగన, ప్రాణేశ దేవదాసిగా నుంటకైన తగన, ప్రాణేశ దేవదాసిగా ఉంటకైన తగన. ఇంత మంచి సాహిత్యాలు, ఇంత మంచి సంగీతం వింటుంటే మనసు కరిగిపోతుంది. బసవరాజు అప్పారావు గారి రచనకి ఓలేటి వెంకటేశ్వర్లు గారు స్వరపరిచారు. వరహాల్ గారు పాడినట్టున్నారు ఈ పాట. ఎక్కడివి దరహాస చంద్రికలు, ఎక్కడివి మధుమాస గీతికలు, ఎక్కడివి దరహాస చంద్రికలు, ఎక్కడివి మధుమాస గీతికలు, ఎదని కదిలించగా వలపు పలికించగా, ఎదని కదిలించగా వలపు పలికించగా, పెలిగిన నవ కవితా దీపికలు, ఎక్కడివి దరహాస చంద్రికలు. నదులు పులకించగా ఎదని కదిలించగా, నదులు పులకించగా ఎదని పలికించగా, అదిగో 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 వలపుల రేడు తరగలెత్తు కృష్ణవేణి, తెలుగు కవిత పులకించగా అనురాగమయ నవరసధుని, ఎక్కడివి దరహాస చంద్రికలు. ఎంత హాయిగా ఉంది, మధురంగా, చెవులకి నిజంగానే అమృతం పోసినట్టుంది. రామసూరి గారి రచనకి రామానుజ సూరి గారు సంగీతం సమకూర్చారు. వరహాల్ గారు గానం చేశారు రేడియోలో. సీతవేళ రానీయకు, శిశిరానికి చోటీయకు, సీతవేళ రానీయకు, శిశిరానికి చోటీయకు, పూలకారు ఏ నాటికి పోనీయకు, పోనీయకు, పూలకారు ఏ నాటికి పోనీయకు, పోనీయకు, జాగ్రత్త 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 జాగ్రత్త, సీతవేళ రానీయకు, శిశిరానికి చోటీయకు. ఎంతో మధురంగా ఛాయాదేవి గారు ఈ దేవులపల్లి వారి రచనని పాడారు. ఎన్నెన్నో మధురమైన గీతాలు అలా పాడుతూ వెళుతుంటే ఎక్కడా ఆపబుద్ధి అవ్వట్లేదు. నాతో పాటు మీ అందరూ కూడా ఈ ఆనందం పంచుకుంటూ
హాయిగా ఆ వెనకటి రోజులు తలుచుకుంటారని ఆశిస్తూ ఇంకో ఎపిసోడ్తో త్వరలో కలుస్తాను. నమస్తే.